హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే మన మంకీ ఎపిసోడ్ నెంబర్ 5 అనమాట. ఈరోజు అయితే మనం నెదర్ పోర్ట్లోకి అయితే అంటే నెదర్ ఫారెస్ట్ అయితే వెళ్ళిపోతున్నాం. అండ్ దాంతోపాటు అయితే మీకు చూపానమాట, అదేంటంటే మన కొత్త స్కిన్ అనమాట. ఎలా ఉంది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం నీతి ఇంకా కొన్ని చూపానమాట. లైక్ ఫస్ట్ అయితే ఆర్మర్ వేసుకుందాం. నేనైతే ఆఫ్లైన్ చేసిన వర్క్స్ అని మీకు చూపిస్తాను. ఓకే, ఆర్మర్ వేసుకున్నాను. ఇప్పుడు వెళ్దాం పదండి, మీకు చూపిస్తా. ఫస్ట్ అయితే విలేజెస్ అనమాట. విలేజెస్ అయితే మీకు నేను పక్కన డిస్ప్లే చేస్తాను. ఫస్ట్ అయితే కొద్దిగా వుడ్ తీసుకుందాం, ఎందుకంటే ఒక షీల్డ్ కావాలన్నమాట. అందుకోసమని ఐరన్ ఎక్కడో పెట్టాను బా. ఓకే, ఇదంతా డీప్ సైడ్ ఎంతనే మైన్ చేసింది. ఓకే, దొరికింది ఐరన్. ఒక్క ఐరన్ సరిపోద్ది. ఫస్ట్ అయితే పికాట్స్లో ఓకే చూపిస్తా చూడండి. ఫస్ట్ అయితే బ్లేజర్ అనమాట. నేనైతే ఈ విధంగా ఫైట్ చేస్తూ నాకైతే దొరికిందన్నమాట బ్లేజర్. ఈ పాటికల్లా మీకు ఆ వీడియో పక్కన ప్లే అవుతుంటుంది. ఓకే, నెక్స్ట్ అయితే వచ్చేసి డైమండ్స్ అనమాట. ఈ డైమండ్స్ అయితే నేను ఆఫ్లైన్లో మైనింగ్ చేసినవి, ఇంకా ఉన్నాయి డైమండ్స్. అట్లయితే మన ఎపిసోడ్ లాస్ట్లో మైన్ చేద్దాం అన్నమాట. సిల్క్ టాష్ పికాక్స్ తీసుకొని. ఆ డైమండ్స్ క్లిప్స్ అయితే నేను మీకు లాస్ట్లో అంటే వీడియో లాస్ట్లో పెడతాను. ఓకే, ఇప్పుడైతే ఇంకో పికాట్స్ అలా నా దగ్గర ఫార్చ్యూన్ 3 ఇది కాదు. ఫార్చ్యూన్ 3 పికాట్స్ ఏది ఇది ఎక్కడుందబ్బా అది? ఎక్కడో పెట్టా, ఎక్కడ పెట్టినా గుర్తురా అట్లా. ఆగండి. ఓకే, దొరికింది. ఇదే అన్నమాట ఫార్చ్యూన్ 3 పికాట్స్. నేనైతే ఈ విధంగా ఎంచాన్మెంట్ చేశాను. దాంతో నాకైతే ఈ పికాట్స్ అలా వచ్చిందన్నమాట. ఇంకా మనం ఇంకా లేట్ చేయకుండా ఎదురుగా వెళ్ళిపోదాం పదండి. ఇదని వీళ్ళు డ్రెస్ అయితే డిస్ప్లే చేశాను చూడండి. ఓకే, వెళ్ళిపోదాం ఇంకా. ఓకే సెట్, ఇంక వెళ్ళిపోదాం. నాకైతే మళ్ళీ లాస్ట్ ఎపిసోడ్లో జరగబోదని కోరుకుంటున్నా. వీల్ ట్రేడ్స్ కూడా మీకు పక్కన డిస్ప్లే చేస్తాను. వీల్ ట్రేడ్స్ కూడా అంటే ఓన్లీ నేనైతే మీకు అంటే వీల్ ట్రేడ్స్ అంటే ఓన్లీ లైబ్రరీస్ కూడా చూపిస్తాను అనమాట. అంటే మిగతా వాళ్ళు ఏం నాకు ఓన్లీ ట్రేడింగ్ కోసం అనమాట. ట్రేడింగ్ కోసం ఒకటి ఫ్లెచర్స్ వరకు. మిగతా వాళ్ళు అయితే చుట్టుపక్కల ర్యాండమ్గా జాబ్స్ తీసుకున్నారు. ఓకే, ఇంకైతే మనం ఇంక వెళ్ళిపోదాం పది నెదర్లోకి. లాస్ట్ టైంలో జరగకూడదు అనుకుంటున్నా. నేనైతే నెదర్లో చాలా చేశాను అనమాట చేంజెస్. లైక్ నేను ఒక పెద్ద బ్రిడ్జ్ కట్టాను, చూపిస్తాను మీకు. ఇదే అన్నమాట బ్రిడ్జ్. ఓకే, పైకి వెళ్దాం పదండి. ఇదైతే ఇక్కడ నుంచి ఫోర్ట్రెస్ దాకా ఉంది. అబ్బా వచ్చిందిరా గ్యాస్టా. అబ్బా డ్యామేజ్. కొద్దిగా పక్కన కొంచెం కవర్ తీసుకుందాం, ఆగండి. ఓకే, ఐ థింక్ అది వెళ్ళిపోయినట్టుంది గ్యాస్. పైకి వెళ్దాం పదండి. ఇంకా ఉన్నావా? సావుద్దురా నా చేతిలో. ఒకటి. ఓహో, ఇది మధ్య ఫ్యాషన్ అయిపోయింది బయటికి. కొట్టంగానే డిస్పాన్ అయిపోతున్నాయి. సర్లేండి, ఇక్కడ నుంచి నేనైతే ఫోటోస్ దాకా వెళ్తాను. ఓకే, నేనైతే ఫోటోస్ వరకు వచ్చాక ఇక్కడికి మళ్ళీ గ్యాస్. ప్రతిసారి దీని ఏంటంటే అర్థం కావట్లేదు. సర్లేండి, వెళ్ళిపోయింది. పోదాం ఇంకా. ఓకే, కొంచెం సేఫ్గా వెళ్ళాలి, ఎందుకంటే ఇక్కడే చాలాసార్లు తెచ్చాను అనమాట. ఈ బ్రిడ్జింగ్ చేయడంలో కానీ ఇలా చాలా వాటిలో తెచ్చాను. అండ్ మీతో మీకు చూపిస్తాగండి. చూసా కదా ఈ సెటప్ని నేను బిల్డ్ చేయడానికి ఆల్మోస్ట్ చెప్తున్నా కదా, ఆల్మోస్ట్ చాలాసార్లు తెచ్చుంటా ఈ నెదర్లో. నేను కేవలం ఇలా ఒక ఎక్స్పీ టైప్లా చేద్దామని చెప్పని అనుకున్నాను సేఫ్టీగా. అలాగే చాలాసార్లు తెచ్చాను. ఓకే, ఓ బ్లేసర్ అయితే వచ్చేసింది. నేను ఒకరు సెట్ చేసుకుంటాను. ఆగవే తల్లి. ఏది ఇంకుంటున్నా లేదబ్బా, ఇటుపోయింది ఇది. సర్లే, అదే కనపడుద్ది కంటికి. ఏదబ్బా ఇది, పైకి వెళ్ళిందా? నేను బ్లాక్ కూడా పెడదాం అనుకుంటున్నా. ఆగండి అమ్మా, మీతో రచ్చ అయిపోయింది. ఒక్కసారి సెట్ అయితే మీకు చెప్పలేండి ఇంకా. హలో, హాయ్ బ్రో, అయిపోయి పో తొందరగా. ఓకే, ఏం బ్లేజర్స్ డ్రాప్ అయినట్లేదబ్బా. సరే ఆగండి, ఫస్ట్ అయితే కవర్ చేసుకుందాం. అసలుకే ఫుడ్ హీల్ చేసుకోవాలి. వీళ్ళు కింద పెట్టుకునే లోపల మీరు వచ్చి నేను చంపేస్తారా? చంపేయడానికి ట్రై చేస్తానండి, చంపట్లేదు. రారా బాబు, బ్లేజ్ బాబు. వచ్చావాదా? నువ్వు బోతో కొడతా. సావు చచ్చింది. ఇది నాకు ఈ ఆటో జంప్ ఆఫ్ చేసుకోవాలబ్బా. ఆఫ్లైన్లో ఆఫ్ చేసుకుంటానండి కొద్దిగా కావాల్సి ఉంటే. ఓకే, నాకు ఇదే పనిలేండి, వీటిని కలిపెట్టుకోవడం, ఇంకా వీటిని చంపుతూ బ్లేజర్స్ కలెక్ట్ చేయడం. మీకు ఎంత టైం ల్యాప్స్ ఉంటుంది. ఓకేనా? ఓకే, ఫస్ట్ అయితే ఉదయం పిలుద్దాం ఫాస్ట్గా.
ఓకే. నేనైతే ఇక్కడి నుంచి ఫాస్ట్‌గా వెళ్ళిపోవాలబ్బా వీళ్ళని తొందరగా. ఎందుకంటే నా దగ్గర ఇంకా వేరే స్పాట్లు లేవు. అప్పటికి 2 స్పాట్లు తెచ్చుకున్నా. 2 ఇరిగిపోయినాయి. నేనైతే పైగా నా దగ్గర గోల్డెన్ బుల్స్ కూడా పోయినాయి. పిగ్లీస్ గాని చూస్తే ఖచ్చితంగా నన్నేసుకుంటారు. కొంచెం చేసుకొని వీలైనంత ఫాస్ట్‌గా వెళ్ళిపోదాం అబ్బా! ఇది ఒకరిని బ్రేక్ చేద్దాం ఆగండి. సెట్టు. ఓకే. పిగ్‌మ్యాన్ భయపడ్డా పిగ్లీనేమో అని. ఫాస్ట్‌గా ఈడిని కలెక్ట్ చేసేసుకుందాం. ఓకే. ఇంకెళ్ళిపోదాం పదండబ్బా! హాఫ్ స్టాక్ వచ్చినాయి. చాలా ఎక్కువ. నేనైతే కొన్ని కలెక్ట్ చేసుకుందామనే వచ్చాను. కానీ హాఫ్ స్టాక్ వచ్చినాయి. పడిపోకూడదు. ఫాస్ట్‌గా మళ్ళా ప్లేస్ వచ్చి అయిపోయినట్టే నా పరిస్థితి. ఓకే. సెట్టు. నీ దగ్గర హాఫ్ స్టాక్ ఉన్నాయి. ఈ సెట్ సరిగ్గా సరిపోతాయి. ఓకే. ఏది రూటు? హలో రూట్ ఏది బ్రో? ఓకే. ఆగండి నిదానంగా చూద్దాం. మనం టెన్షన్‌లో చూస్తే అసలు కనపడదు. మనం వెతికేది అది. ఫస్ట్ ఏది భయం పెట్టేసుకుందాం. ఫుడ్ తిందామబ్బా! మరి చాలా దారుణంగా కొడుతున్నాయి నన్ను ఇయి. అప్పటికి ఆర్మర్ వేసుకున్నాను. అంటే ఐరన్ ఆర్మర్ అనుకోండి. వస్తా డైమండ్ చేసుకురావాల్సింది తప్పు చేశా. డైమండ్ చేసుకొని వచ్చుంటే భలే ఉండేది వీటికి నా చేతిలో. ఓకే. ఏందిది? ఎక్కడ లేదు. ఓకే. ఎక్కేసానండి. ఇంకెళ్ళిపోదాం పదండి అబ్బా! కొంచెం జాగ్రత్తగా సేఫ్‌గా వెళ్ళాలి. అంటే కరెక్ట్‌గా ఇక్కడ దాకా వచ్చినా చేస్తే బాగోదు. ఓకే. కొంచెం స్లోగా వెళ్తాను. ఓకే. నేనైతే ఇక్కడ నుంచి ఫాస్ట్‌గా మన పోర్టల్ కాడికైతే వెళ్తానబ్బా! అంటే కొద్దిగా ఫాస్ట్‌గా వెళ్ళిపోతా. అంటే మీకు అందరికి కట్ చేసేస్తా టైం లాప్స్ లాగా. అంటే టైం లాప్స్ కూడా పెట్టను అసలు కట్ చేసేస్తాను. ఓకే. నేనైతే ఇంకా వెళ్తానబ్బా అక్కడికి. Much later. ఇక్కడ రాగానే గ్యాస్ అటాక్ అనమాట. సర్లే కొంచెం వీటిని క్లియర్ చేసుకుందాం ఫ్లేమ్స్‌ని. కొంచెం ఫాస్ట్‌గా వెళ్ళిపోదాం అబ్బా! ఏదైతే అదయింది. ఒక్కసారి అడుగు పెడితే ఇంక నాకు ప్రశాంతంగా ఉండొచ్చు. ఓకే. దీంతో నాకు అనవసరం వెళ్ళిపోదాం అతను ఫాస్ట్‌గా. గ్యాస్ స్టవ్ లేదు కదా! అబ్బా! వేసిందిరా. ఫాస్ట్‌గా. హమ్మయ్య! వచ్చేసారండి. సేఫు. కొద్దిగా భయపడ్డానబ్బా! అంటే ఎక్కడ పోతే మళ్ళీ ఐటమ్స్ అన్నీ పోతాయేమో అని భయపడ్డా కొద్దిగా. ఓకే. ఇప్పుడైతే మనం ఇవన్నీ నీట్‌గా సెట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే మొత్తం దగ్గర 33 బ్లేజ్ రాడ్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడైతే కొద్దిగా డైమండ్ ఆర్మర్ చేసుకుందాం అనుకుంటున్నా. అంటే ఏదో ఇందాకే వేసుకోబోయింటే కొంచెం ఎక్కువ ప్రొడక్షన్ ఉండేది. కానీ ఎపిసోడ్ తర్వాత తీసుకుందాం అనుకుంటున్నా. అంటే ఏం లేదబ్బా భయం నాకు. ఎక్కడ పోతే మొత్తం ఐటమ్స్ అన్నీ పోతాయా అని. మళ్ళీ అవన్నీ కలెక్ట్ చేయాలి చాలా టైం పట్టుద్ది. అందుకని నేనైతే పెద్దగా రిస్క్ చేసుకోవాలనుకోలేదు. ఓకే. ఇప్పుడైతే నేను ఆల్మోస్ట్ అన్ని క్రాఫ్ట్ చేశాను. ఇంకా బూట్స్ ఇంకా చెస్ట్ ప్లేట్స్ కావాలి. చెస్ట్ ప్లేట్ ఒకటే కావాలి. ఓకే. ఇది కొద్దిగా పైకి ఇది కిందకి. ఓకే. సెట్టు. నా దగ్గర ఇంకా టూల్స్ అన్నీ ఆల్మోస్ట్ అంటే అన్నీ లేవు. ఒక స్వాడ్ ఉంది చేసుకున్నాను. ఇంకా 2 పికాక్స్లు ఉన్నాయి. సరిపోతాయి అనుకుంటున్నాను అయితే అవి. ఇప్పుడైతే నా దగ్గర ఒక పికాక్స్ ఉంది. అంటే ఒక నార్మల్ పికాక్స్. అది తీసుకొని దానికి నేను సిల్క్ చేద్దాం అనుకున్నా. ఫస్ట్ అయితే నా దగ్గర ఉన్న ఈ పికాక్స్ అయితే కొంచెం తక్కువలో ఉంది. అంటే అంటే ఉంది అంటే హాఫ్ అయిపోయింది కదా! దీనికైతే మెండింగ్ వేయడానికి కూడా నా దగ్గర ఒక మెండింగ్ ఉండాలబ్బా ఏనాడు. వీడైతే కాదు. వాడికైతే ఓపెన్ అయ్యమంటుంది ట్రేడు. ఐ థింక్ వీడనుకుంటా. ఈడు కాదబ్బా ఈడు. ఓకే. ఎస్ ఈడు చూసా కదా మెండింగ్ మొత్తం 20 ఎంబ్రాయిడ్స్కి అయితే చేస్తున్నాడు. నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా దానికి మెండింగ్ వేసి మన ఎక్స్పీ ఫామ్ దగ్గర కూర్చొని గ్రైండింగ్ చేస్తే ఆటోమేటిక్గా ఫిల్ అయిపోద్ది. ఇప్పుడైతే నా దగ్గర అసలు ఆ బికాట్స్ ఎడిపోయిందబ్బా. ఐ థింక్ దాన్ని ఎక్కడో చూసి పెట్టా. ఎక్కడ పెట్టాను ఆగండి ఎతకదాం. అంటే ఎపిసోడ్లో చూశాను ఎక్కడో అంటే రికార్డ్ చేసేటప్పుడు. ఫస్ట్ అయితే ఆర్మర్ వేసుకుందాం. అతను దాన్ని ఎతుకుదాం. ఇప్పుడైతే మనం ఫైనల్గా డైమండ్ ఆర్మర్ అయితే అప్గ్రేడ్ అయిపోయిందన్నమాట. ఓకే. సరే నీకు మనం వెళ్ళి ఆ బికాస్ ఆడడం ఎదుగుదాం. నాకు ఈ బికాస్ దొరికలేదు. ఫస్ట్ అయితే కొంచెం అంటే దగ్గర గుడ్డంతా తీసుకొని ఫస్ట్ వాళ్ళతో రేట్ చేద్దాం. అంటే కొంచెం ఎంబ్రాయిడ్స్ విడిగానే కావాలి. ఐ థింక్ అది 11 ఎంబ్రాయిడ్స్ అనుకుంటా. అది ఇది సిల్క్ టచ్ బుక్. సరే దగ్గర వుడ్ అంతా తీసుకోపోతున్నా దగ్గర ఉన్నంత వరకు. ఇంకా పైన ఉందనుకుంటా. పైన పెట్టానుకుంటా కొద్దిగా. ఆగండి కూడా చెక్ చేద్దాం. ఓకే. నా దగ్గర ఫ్లచెస్. ఓకే. డోర్ ఓకే క్లోజ్ అయిందండి. ఫస్ట్ అయితే కొన్ని స్టిక్స్ క్రాఫ్ట్ చేసుకుందాం. ఓకే. ఇది కూడా పెట్టేద్దాం. ఓకే. ఒక స్టాక్ ప్లస్ అయితే వచ్చినాయి. ఆల్మోస్ట్ 2 స్టాకులు. వీడియో నా సిల్క్ టచ్ ఇది కాదు. ఐ థింక్ ఇదే చూసా కదా 11 ఎంబ్రాయిడ్స్ సిల్క్ టచ్. ఫస్ట్ అయితే వీళ్ళ కాడ 6తో ట్రై చేద్దాం ఆగండి. 1 2 ఓకే. మొత్తం 3 వచ్చినాయి. ఇంకా నాకు చాలా అంటే చాలా కావాలి. సరే నేనైతే పోయి ఒక ఐరన్ యాక్స్ చేసుకొని ఇంకా ట్రీస్ని కొట్టడం మొదలెడతా. ఎందుకంటే ఇప్పుడు 11 ఎంబ్రాయిడ్స్ చాలా స్టిక్సే కావాలి.
ఓకే సరే పదండి. నా దగ్గర ఉన్న ఐరన్ ఇందాక ఎక్కడ పెట్టాను? ఐరన్ దీంట్లో లేదు, దీంట్లో కూడా లేదు, దీంట్లో ఉంది. ఒక 3 ఐరన్ సరిపోతుంది. ఓకే దాంతోపాటు స్టిక్స్ నా దగ్గర ఉన్నాయండి, సరిపోతాయి ఇవి. ఓకే ఇప్పుడైతే ఒక యాక్స్ క్రాఫ్ట్ చేసుకున్నాం. ఓకే సరిపోతాయి. ఇంక నేను వెళ్ళి వుడ్స్ అయితే క్లియర్ చేస్తా. 6.5 hours later. ఓకే నైట్ అయితే అవుతుంది. నేనైతే ఒక 24 లాక్స్ అయితే కలెక్ట్ చేశాను. అంటే ఈ కలెక్ట్ చేసే లోపల నైట్ అయిపోయింది అబ్బా. సరే ఫస్ట్ అయితే ఒక స్లీప్ వేసేసి వీటిని కన్వర్ట్ చేద్దాం, లాక్స్లోకి స్టిక్స్లోకి కన్వర్ట్ చేసి. అంటే ఏ నెంబర్స్ వస్తాయి చూద్దాం, ఇంకా ఎంత వుడ్ కావాలో ఆలోచిద్దాం. ఓకే మనమైతే ఇప్పుడు స్లీప్ అయితే వేసాం. ఇది ఏంటంటే అబ్బా 276 276 డేకి అయితే మనం ఎంటర్ అయ్యాం అనమాట. సరే ఆగండి, ఫస్ట్ అయితే మనం స్టిక్స్ అయితే కొంచెం గ్రాప్ చేసుకుందాం. ఫస్ట్ ఈయన పెట్టేసి ప్లాంక్స్. ఓకే ఇంకొక హాఫ్ స్టాకు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు వీటిని అన్నిటి 6 కింద మార్చేద్దాం. ఓకే చాలా ఎక్కువ వచ్చినాయి, 2 స్టాకుల దాకా. ఓకే ఇప్పుడైతే ఐ థింక్ ఇవి కూడా సరిపోవు నాకు తెలిసి. ఈ స్టిక్స్ సరిపోతాయా? అబ్బా 2 నెంబర్స్ తక్కువైనాయి అబ్బా. ఇప్పుడు దీనికోసం మళ్ళీ పోయి స్టిక్ వుడ్ కొట్టాలా? సరే పోయి కొట్టుకొని వద్దాం పదండి. ఓకే నేనైతే వుడ్ అయితే కలెక్ట్ చేశాను, ఒక 13 లాక్స్ దాకా. నన్నైతే తెలిసి సరిపోతాయి అనుకుంటా. సరిపోతే మళ్ళీ పోవాల్సిందే. ఈసారి మాత్రం నేను ఒప్పుకోను, సరిపోతాయి నాకు తెలిసి. ఓకే పెట్టేద్దాం ప్లాంక్స్. ఇప్పుడు దీంతో స్టిక్స్ సరిపోతాయిలేండి, ఈజీగా సరిపోతాయి. ఓకే ఈ ట్రేడింగ్ ఆపేసాడు, సరిపోయింది. ఇంకోటి ఎడిట్. ఓకే సరిపోయినాయి. ఇప్పుడు వీటికి ఒక బుక్ కావాలా? ఇప్పుడు ఆ బుక్ నా దగ్గర లెదర్ ఉందా లేదంటే మళ్ళీ పోయి నాకు కౌసం చంపాలా? ఆగండి చూద్దాం. లెదర్ నాకు తెలిసి ఉంటుంది అనుకుంటా, ఒక రెండో ఒకటో ఉంటుంది. ఎక్కడ పెట్టాను అయితే దాన్ని ఇప్పుడు? లెదర్ దీంట్లో లేదు, దీంట్లో అసలు ఉండదు. దీంట్లో ఉంది. ఇప్పుడు దీన్ని తీసుకుందాం. అంతపాటు పేపర్ ఇది ఒకటి క్లోజ్ చేసా మర్చిపోయి. ఒక 3 పేపర్ ఎగ్జాక్ట్గా. ఎవరిని అంటే కొంచెం అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటానని అది పట్టించుకోకనేని. ఓకే ఈ 54 దీంట్లో పెట్టేద్దాం. ఇప్పుడైతే ఒక బుక్ని అయితే గ్రాప్ చేద్దాం. ఓకే ఒకటిది. ఓకే ఊరి సరిపోయిందబ్బా. నేనే ల్యాగ్ చేస్తున్నా, ఎక్కువగా ల్యాగ్ చేస్తున్నాను అబ్బా నేనే. ఇప్పుడైతే మనం బిగ్ క్యాట్స్ కావాలి, దాంతోపాటు ఒక కొంచెం కాపర్ని అయితే స్మెల్ చేద్దాం. బికాస్ ఆఫ్ కాపర్ గోలెం అంటే ఆడు వచ్చే కదా కాపర్ గోలెం చిన్నోడు, అన్ని క్రాఫ్ట్ చేద్దాం అబ్బా. నేనైతే అన్ని క్రాఫ్ట్ చేయాలనుకున్నా, అంటే ఆఫ్లైన్ క్రాఫ్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఈ ఎపిసోడ్లో క్రాఫ్ట్ చేస్తే బాగుంటుందని ఎపిసోడ్లోనే క్రాఫ్ట్ చేద్దాం. ఓకే ఇప్పుడైతే మనం వెళ్ళి ఇది ట్రీట్ చేద్దాం. ఓకే డోర్ ఏంది క్లోజ్? ఓకే క్లోజ్ అయింది. ఓకే ఈ దగ్గర ఒకటి ఇది సరిపోతాయి. ఓకే మొత్తం అంతా కావాలి ఒకటి ఎస్పీ. వెళ్ళిపోదాం పదండి. ఇంకా ఇప్పుడు పోయి ఆ పికాట్స్ అది కలిసి ఆడుందో. ఐ థింక్ అది ఎక్కడ పెట్టాను పికాట్స్ అసలు. ఓకే పికాట్స్ మర్చిపోయి దీంట్లోకి వచ్చేసానబ్బా. సారీ ఇదంతే, అప్పుడప్పుడు కొంచెం కంట్రోల్ సెట్ కావట్లేదు. అన్నిట్లేదు ఇక్కడ ఉందా అసలు ఫస్ట్? ఇక్కడ అబ్బా ఇక్కడ ఉందబ్బా. అది దీనికోసం ఉన్న చెస్ట్లు అన్నీ అది ఇక్కడ పెట్టనేమో అనుకున్నాను, ఇక్కడే ఉంది అది. సరిపోయింది. సర్లేండి ఇప్పుడు సెల్ఫ్ టచ్ క్రాఫ్ట్ చేసాను. ఇప్పుడైతే మనం ఇంకా మైనింగ్ ఏరియాకి వెళ్దాం పదండి. A few moments later. ఓకే నేనైతే వచ్చేసాను, చూసా కదా. నేనైతే డైమండ్స్ని ప్రతి దగ్గర రెడ్స్టోన్ పెట్టాను. మీరు ఇందాక చెస్ట్లో చూసిన డైమండ్స్ అయితే అంటే నేను ఒక 100 డేస్ ఆ టైంలో, అంటే ఒక 150 డేస్ ఉన్నప్పుడు మైన్ చేశాను అనమాట. ఇప్పుడు ఇవైతే నేను ఎపిసోడ్కి అంటే ఒక ఎపిసోడ్కి కట్టేదాం అనుకున్న ఒక 2 డేస్ 3 డేస్ బ్యాక్ అంటే మైన్ చేశాను అనమాట. అందువల్ల చెస్ట్లో అంత డీప్ సైడ్ ఉంది. ఇంకా డీప్ సైడ్ ఉందన్నమాట మైనింగ్ ఏరియాలో. అది కూడా నేను మీకు కుదిరితే చూపిస్తాను. అంటే మైనింగ్ ఏరియా కాదు, జాంబిఫైడ్ ఎక్స్పీ, అది జాంబీ ఎక్స్పీ ఫాము అక్కడ ఉందన్నమాట. ఇప్పుడైతే మొత్తం నాకు ఇక్కడ 6 డైమండ్ వర్స్ అయితే వచ్చాయి. ఇంకా ముందు ఉన్నాయి, ఆగని చెక్ చేద్దాం. ఐ థింక్ ఉంటాయి అనుకుంటా. ఓకే లేవబ్బా, ఉన్నాయేమో అనుకున్నాను. సర్లేండి ఇంకా ఆడికి వెళ్తా బయటికి. ఓకే నేనైతే వచ్చేసాను, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాను.
పదండి వెళ్దాం. నెక్స్ట్ వచ్చేసి ఓకే పైకి కాదు కిందకి. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ అబ్బా? ఓకే ఇక్కడ చూసారు కదా, ఇటు సైడ్ వెళ్ళాలి ఈసారి. ఓకే దీనికైతే ఇక్కడ స్టార్టింగే కొన్ని ఉన్నాయి. 1 2 ఓకే 3 ఉన్నాయి మొత్తం అయితే ఇక్కడ. దీంతో మొత్తం 9 అవర్స్ అయితే అయ్యాయి, ఇంకేం లేవు. ఇంక వెళ్దాం పదండి. ఐ థింక్ దీంట్లో పైన ఎక్కడ ఉండాలి. ఎస్ దొరికినాయి. స్టార్టింగే ఆల్మోస్ట్ ఒక 5 దొరికినట్టు డైమండ్స్ నాకు ఈ ఈ లైన్లో అయితే. కలెక్ట్ అయింది కదా, కలెక్ట్ అయిపోయిందండి. ఇంకా ఇక్కడ డైమండ్స్లో వెళ్ళిపోదాం పదండి ఇంకా ముందుకి. అంటే అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చామని చెప్పి అనుకోకండి. అంటే ఏం లేదు, అయితే రికార్డ్ చేసాం అన్నమాట. అదంతా రికార్డ్ అయింది, కానీ మీరు చూసినట్టు కాకుండా కొంచెం రివర్స్లో రికార్డ్ అయిందన్నమాట. దానివల్ల కొంచెం ప్రాబ్లం అయింది. మొత్తం డైమండ్ రోడ్స్ అన్నింటిని మైండ్ చేశాను. మొత్తం నాకు 27 డైమండ్ రోడ్స్ అయితే వచ్చాయి. అండ్ దాంతోపాటు నేను ఆ ఓర్స్ మైనింగ్తో పాటు కాపర్ గోలెమ్ కూడా స్పాన్ చేశాను అనమాట. అయితే రికార్డ్ కాలేదు, అంటే రికార్డ్ అయింది కానీ రివర్స్లో రికార్డ్ అయిందన్నమాట. అది నేనైతే ఎడిటింగ్లో గమనించాను. అందుకని చెప్పండి ఫాస్ట్గా వచ్చేసి మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను అన్నమాట. చూసే కదా అక్కడ కాపర్ గోలెమ్ గారు ఆల్మోస్ట్ ఆ చెస్ట్ కూడా కొంచెం ఏజింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే నేను పోయి ఇంకొకటి తెచ్చుకుంటానబ్బా, అదే పంకిన్. అసలు అయితే అది ఇప్పుడు ఎడిటింగ్లో గమనించానబ్బా అసలు. సర్లే పదండి కొంచెం ఫాస్ట్గా వెళ్దాం. ఓకే ఇదైతే కొంచెం బ్రిడ్జింగ్ని కంప్లీట్ చేస్తానండి ఆఫ్లైన్లో నేను ఇది. ఓకే ఇక్కడైతే ఉన్నాయి పంకిన్స్, కొద్దిగా ఫుడ్ తినేద్దాం. ఓకే ఇక్కడైతే ఒక పంకిన్ తీసుకొని మన ఐలాండ్కి అయితే వెళ్ళిపోదాం ఇంకా. ఓకే వచ్చేసి నేనైతే మన ఐలాండ్కి అయితే వెళ్ళిపోతాను. నేనైతే ఇంటికి దగ్గరికి వచ్చేసాను అనమాట. ఓకే ఇంక మనం అయితే వెళ్దాం పదండి. పోయి ఫాస్ట్గా దీన్ని షేర్ చేసి మన కాపర్ గోలెమ్ కోసం ఇంకో ఫ్రెండ్ని తీసుకొద్దాం. నేనైతే అసలు అంటే అది రికార్డ్ సరిపోయింది, దీన్ని బ్రేక్ చేద్దాం ఆగండి. అది కానీ అసలు రివర్స్గా రికార్డ్ అవ్వకుండా ఉంటే మొత్తం అంతా ఉండేది. సర్లేండి ఇంకేం చేస్తాం, దీన్ని షేర్ చేసి ఇంకా కాపర్ గోలెమ్ని స్పాన్ చేద్దాం. ఓకే ఇది కలెక్ట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇంకా ఇటు పక్కన వద్దండి, అంటే మళ్ళీ ఇంకో చెస్ట్ లాగా అయిపోద్ది, అంటే డబుల్ చెస్ట్ లాగా అయిపోద్ది. సింగిల్ చెస్ట్ లాగే పెడతాం. ఓకే ఇదైతే మన కాపర్ గోలెమ్ అనమాట. వీళ్ళిద్దరికి మంచి పేరు ఉండి సెలెక్ట్ చేయండి అబ్బా. నెక్స్ట్ ఎపిసోడ్లో నాకు నేమ్ ట్యాగ్స్ ఇప్పుడు పెడతాను. నేనైతే ఆ క్లిప్లో నా విలేజ్ చూపించాను అనమాట. ఇప్పుడైతే మళ్ళీ వెళ్దాం పదండి విలేజ్ కాడికి. ఓకే నేనైతే ఆఫ్లైన్లో ఇంకో కట్టిన పెద్ద కట్టడం ఏంటంటే అది మన కొంచెం బ్రిడ్జ్ అన్నమాట. బ్రిడ్జ్ ఒకటి కట్టాను విలేజ్ దాకా, బ్రిడ్జ్ అయితే ఉంది. ఓకే ఇది కొద్దిగా కలెక్ట్ చేసుకుందాం, అంటే దారిలో పోయేటప్పుడు ఉపయోగపడుతుంది ఫుడ్ కింద. ఓకే వెళ్దాం పదండి. ఓ జాగ్రత్త ఉండాలి. మీకు ఇంకో విషయం చెప్పేదా, మనకి దొరికిన విలేజ్ దగ్గరలో అంటే విలేజ్కి అటాచ్డ్గానే ఆ పేలోకి భయం ఉంది. నేనైతే అక్కడ నుంచి కొన్ని వుడ్స్ అంటే కొంచెం అక్కడ లాక్స్ కలెక్ట్ చేసుకున్నాను. అది కూడా రివర్స్ రికార్డ్ అయింది. ప్రతి ఒక్కటి రివర్స్ రికార్డ్ అయిందబ్బా మొత్తం అంతా. అది నేను ఇప్పుడు ఎడిటింగ్లో గమనించాను. సర్లే నేను ఇక్కడ నుంచి విలేజ్కి వెళ్తాను అన్నమాట నేను. ఓకే నేనైతే మన విలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాను. చూసా కదా అటు పక్క ఒక పేలు భయము. ఫస్ట్ అయితే కొంచెం ఫాస్ట్గా వెళ్దాం పదండి. ఓకే దిగేసాను. ఇదైతే నా టోటల్ విలేజ్ అన్నమాట. ఇక్కడ ఆల్మోస్ట్ ఉన్న విలేజ్ అందరూ మా ఇంట్లో ఉన్నారన్నమాట. ఇదైతే ఒక పేరు భయము. ఓకే ఐ థింక్ ఇంకా ఒకరో ఇద్దరు ఉంటారు విలేజెస్ ఇక్కడ. ఓకే చెక్ చేద్దాం ఆగండి, ఉన్నారా విలేజెస్ ఎవరైనా అసలు. నేనైతే ఇక్కడ ఉన్న వర్క్ స్టేషన్స్ అన్ని బ్రేక్ చేసాను. ఐ థింక్ ఇంకా విలేజెస్ ఎవరు లేరు అనుకుంటా అబ్బా. సర్లేండి ఇదే నా దొరికిన మొత్తం విలేజ్ అనమాట. సరే ఇంకా ఇక్కడ నుంచి మనం ఇంటికైతే వెళ్దాం. ఓకే నేనైతే ఆల్మోస్ట్ అయితే వచ్చేసాను. ఇక్కడ నుంచి జంప్ చేద్దాం ఆగండి అబ్బా. మీరు ఇక్కడ చూసే కదా పక్క టాలెస్ట్ది, అంటే పై దాకా బ్లాక్స్ పెట్టింది. ఇదేంటంటే ఈ బ్రిడ్జ్ బిల్డ్ చేస్తున్నప్పుడు ఒకసారి కింద పడిపోయి చచ్చిపోయాను అనమాట. ఇంకా అప్పుడు ఆ టైంలో అక్కడ చూసే ల్యాడర్స్ అది కూడా బిల్డ్ చేయలేదు. ఇంకా ఇది పై దాకా బిల్డ్ చేసుకుంటూ వచ్చి అక్కడి నుంచి దూకాను అనమాట. నేనైతే ఆల్మోస్ట్ ఆఫ్లైన్లో చాలాసార్లు పోయి ఉంటాను అన్నమాట ఈ బ్రిడ్జింగ్ పనుల్లో పడి. సో అయితే నెదర్లో, ఇక్కడైతే ఈ బ్రిడ్జింగ్ పనుల్లో ఒకసారి పోయాను అన్నమాట, చచ్చిపోయాను. ఇప్పుడైతే నేను ఎందుకు ఇన్స్టాల్ చూస్తున్నాను అంటే అంత ఆగట వెళ్తున్నా అంటే బికాస్ ఆఫ్ ఇక్కడ నుంచి దూకుదాం అన్నబ్బా వాటర్లోకి. అంటే మళ్ళీ అక్కడి నుంచి కింద దిగడం ఎందుకు అంతా, ఒకసారి దూకేస్తే అయిపోద్ది. ఓకే వచ్చేసాను. ఇంకా మనం అయితే ఎపిసోడ్ అయితే ఎండింగ్ చేద్దాం పదండి. ఓకే వచ్చేసాను ఇంటి దగ్గరికి. ఇంకా ఈ ఎపిసోడ్ ఇంతే గాయస్. మీ అందరికీ ఎపిసోడ్ నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయడం మర్చిపోకండి అబ్బా. నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే మనం
క్రేప్ ఫామ్ అయితే కడదాం. అంటే ఒక క్రేప్ ఫామ్ అయితే కడదాం. దానికైతే నేను చాలా వరకు గ్రైండింగ్ చేయాలి. కొంచెం ఎపిసోడ్ లేట్ అవ్వచ్చు. ఓకేనా, బాయ్ గైస్.